ఫుల్లీ ఆటోమేటిక్ అండి. ఛానల్ నేను ఈ రోజు రామ్ రెడ్డి నగర్ జీడిమెట్లలో ఉన్నటువంటి అభి లాండ్రీ ఎక్విప్మెంట్స్, అలాగే వీళ్ళ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి కొంపల్లిలో ఉంది. సో లాండ్రీ బిజినెస్ అనేది ఎప్పుడూ జనరల్ గా జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రెసెంట్ గానీ ఫ్యూచర్ గానీ ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సో దీనికి మనకి ఇది వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుంది. సో మీరు కనుక ఒక మంచి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే డెఫినెట్ గా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలి. సో వీళ్ళ దగ్గర మనకి ఏ మిషన్స్ ఉన్నాయి, అవి ఎలా వర్క్ చేస్తున్నాయి, అండ్ వాటిలో ఉండే ఇబ్బందులు ఏంటి, అండ్ దాని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అభి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ ప్రొప్రైటర్ రమణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో ఇక్కడ ఏమి మిషనరీస్ ఉన్నాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అని తనే మనకి స్వయంగా చూపిస్తూ వివరిస్తారు. హాయ్ రమణ గారు. హాయ్ మ్యామ్. సో మీ దగ్గర ఉన్న ఫస్ట్ మిషనరీస్ ఏమున్నాయి ఏంటి చెప్తూ చూపిస్తూ మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఓకే ఓకే. హాయ్ వ్యూస్, దిస్ ఈజ్ హారిజాంటల్ వాషింగ్ మిషన్. ఇది వచ్చేటప్పటికి మీకు హైడ్రో ఎక్స్ట్రాక్టర్ 30 kg కెపాసిటీ. అలాగే ఇది వచ్చేటప్పటికి డ్రైయర్, క్లాత్ డ్రైయర్, టంబుల్ డ్రైయర్ అంటాము. ఇది 60 kg కెపాసిటీ. ఇది ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అనేది మీకు క్లారిటీగా వివరిస్తానండి. ఇది వచ్చేటప్పుడు హారిజాంటల్ వాషింగ్ మిషన్. మీకు స్టార్ట్ బటన్ నొక్కగానే మిషన్ ఆన్ అయిపోతుందండి. ఇది హారిజాంటల్ వాషింగ్ మిషన్ అంటే ఓన్లీ వాష్ అవుతాయి అంతే కదా? ఓన్లీ వాష్ అవుతుందండి. ఇందులో 60 kg పేరు దీనిలో వేసుకుని మనం వాష్ చేసుకోవచ్చు. 60 kgs వరకు వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మొత్తం మీకు 304 SS వాడతాం దీనికి టోటల్ గా మెటీరియల్ అంతా. అలాగే హెవీ బేరింగ్స్, క్రాంప్టన్ మోటార్, హెవీ పుల్లీస్ వాడతామండి దీనికి. సో ఈ మిషన్ ఓన్లీ ఫర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని డ్రై చేసుకోవాలి. ఇది వాష్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ దీనిలోకి వెళ్ళిద్దండి. ఇది స్పిన్నర్ హైడ్రో ఎక్స్ట్రాక్టర్. ఇది వచ్చి 30 kg. దీనిలో మనం దానిలో తీసిన లోడు 3 సార్లుగా దీనిలో వేసుకుంటే ఇది టైం సెట్ చేసుకోవాలి 10 minutes. ఇది ఆటోమేటిక్ గా రన్ అయిపోయి వాటర్ 90% రిమూవ్ చేస్తుంది. సో 90% మొత్తం వాటర్ రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ దీనిలో నుంచి తీసుకున్న క్లాత్ ను మనం తీసుకొచ్చి టంబుల్ డ్రైయర్ లో వేస్తాం. ఇది ఒక సైకిల్ కంప్లీట్ అయినట్టు. అంటే సో ఈ మనం అంటే కమర్షియల్ పర్పస్ గా పెట్టుకుంటే మాత్రం ఈ 3 కంపల్సరీగా ఉండాలి. కాకపోతే కొంతమంది డ్రైవర్ కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది. ఈ టూ మెషిన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్. వాషింగ్ మిషన్, హైడ్రో, అదండి. సో అంటే ఆ తర్వాత 10% కోసం మనం నార్మల్ గా బట్ట బయట ఆరేసుకోవచ్చు. లేదు నాకు అంత టైం లేదు, నేను త్వరగా ఇచ్చేయాలంటే మాత్రం డ్రైవర్ కంపల్సరీగా తీసుకోవాలి. అంటే 3 ఒకేసారి వర్క్ చేసుకోవచ్చు మేడం. సో ఇవి వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ మెథడ్ లో ఉంటుంది. అదే మీకు చూపిస్తాను. దీనికి మనకి కరెంట్ 3 phase మస్ట్ అండ్ షుడ్ అండి. సింగిల్ ఫేజ్ మీద రన్ అవ్వి 3 phase కంపల్సరీగా ఉండాలి. దీనిలో మనం 3 phase వచ్చినప్పుడు ఒకవేళ ఫేస్ ఇండికేషన్ ఏమైనా ఉన్నా కూడా మనం దీనిలో ఆన్ అవ్వకుండా పెడతాం అనమాట. 3 phases ఉంటేనే ఆన్ అయింది ఇది. ఒక పేజ్ ఉంటే ఆన్ అవ్వదు. అదండి, అదే ఆన్ చేసినా కూడా ఆన్ అవ్వదు. అలాంటి సెటప్ పెడతాం దీంట్లో. లేకపోతే ఆన్ చేసామనుకోండి మోటార్ కాలిపోతాయి అనమాట. ఇది మనకి ఏంటంటే ఆల్రెడీ పవర్ ఉంది అయినా ఆన్ అవ్వట్లేదు అంటే 3 phase లేదు కరెంటు. సింగిల్ ఫేజ్ మీద అంటే రన్ అవ్వదు. సో 3 phase కరెంట్ ఉంటేనే ఇది వర్క్ చేస్తుంది. అలాగే మనకి దీనికి సేఫ్టీ పర్పస్ కూడా పెడతామండి. ఇలా తీయగానే లిమిట్ స్విచ్ ఉంటుంది. డోర్ ఓపెన్ చేసి ఉంటే మిషన్ ఆన్ అవ్వదు. డోర్ క్లోజ్ ఉంటేనే మిషన్ ఆన్ అవుతుంది. అంటే ఒకవేళ చిన్న పిల్లలు కానీ సేఫ్టీ పర్పస్ ఇది ఆన్ అవ్వకుండా ఇదైనా అంతేనండి. హైడ్రో అయినా సరే మనకు డోర్ ఓపెన్ చేసి ఉంటే మిషన్ ఆన్ అవ్వదు.
డోర్ క్లోజ్ ఉంటేనే ఆన్ అవుతుంది, ఎందుకంటే చేతులు ఏం పడకుండా సేఫ్టీ పర్పస్. సేమ్ డ్రైవర్ కూడా అంతే, మనం ఇలా తీసినప్పుడు మిషన్ రన్ అవుతుంది. సో ఈ మూడింటికి కూడా 3 phase కరెంట్ అవసరం. 3 phase కరెంట్ కావాలి, దీనికి మూడింటికి 3 phase కరెంట్ కావాల్సిందేనండి. మన దగ్గర ఓన్లీ 60 kgs మాత్రమే ఉన్నాయి. లేదండి, మినిమం 15 kg కానీ స్టార్ట్ చేస్తాం మేము. మినిమం 15 15 kg, 20 kg, 30 kg, 50 kg, So, 60 kg వాళ్ళ అవైలబుల్ బట్టి. అలాగే మీకు ఎంత క్లాత్ వస్తుందో ఏంటని మా దగ్గర కస్టమర్ వచ్చినప్పుడు మేము వాళ్ళకి సజెషన్ ఇస్తాం, మీరు ఏ టైప్ ఆఫ్ కెపాసిటీ తీసుకోవాలనేది. సో వాళ్ళకి వచ్చేదాన్ని బట్టి మీరు సజెషన్ చేస్తామండి. అలాగే మేము ఎంత వరకు ఉంది 150 kg వరకు ఇస్తామండి. 150 kg వరకు ఇస్తాము. అలాగే మనం ఏంటంటే ఇన్స్టాలేషన్ మనమే చేస్తాము. వాళ్ళకి ఒక రోజు ఉండి డెమో ఇస్తాము, మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆపరేటింగ్ చేయాలి, క్లాత్ ఎలా వేయాలి, కెమికల్ ఎలా వేయాలి, ఎలా రన్ చేసుకోవాలి మీరు అనేది ఒక 1 day వరకు మేము డెమో, మా టెక్నీషియన్ వెళ్ళి వాళ్ళకి డెమో ఇచ్చి వాళ్ళు అలవాటు అయ్యే వరకు చూపిస్తారనమాట. ఓకే, అంటే ఇన్స్టాలేషన్ డెమో కూడా ఫ్రీగా చేస్తామండి. సో చూసారు కదా, అంటే ఇక్కడికి వస్తే మనం మిషన్స్ తో పాటు ఇన్స్టాలేషన్ అండ్ డెమో కూడా ఫ్రీగా ఉంటుంది. సో మరి సర్వీస్ లో ఏదైనా ప్రాబ్లమ్ సర్వీస్ వచ్చేటప్పటికి మాకు మిషనరీకి వచ్చేసరికి 1 year మీకు గ్యారంటీ ఇస్తామండి. ఓకే, గ్యారంటీ మీన్స్ చిన్న ఐటమ్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే రీప్లేస్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. నెక్స్ట్ ఇయర్ ఫ్రీ సర్వీస్ చేస్తాం. అంటే ఐటమ్ ఏదైనా ఐటమ్ కి చార్జ్ చేస్తాం, సర్వీస్ ఫ్రీగా చేస్తాం. అంటే మీకు టోటల్ గా 2 years మీకు మిషన్ కి సర్వీస్ ఫ్రీ వస్తుంది. సో 2 years సర్వీస్ ఫ్రీ ఇస్తామండి. సో చూస్తున్నారు కదా, అంటే ఈ మిషన్స్ మనం కనుక తీసుకున్నట్లయితే మనకి ఇన్స్టాలేషన్ అలాగే డెమోతో పాటు 1 year వరకు మనకి ఫ్రీ సర్వీస్, అలాగే మిషన్స్ ఏమైనా ప్రాబ్లం అయినా వాటి రీప్లేస్మెంట్ కూడా ఫ్రీగానే ఉంది. బట్ ఇంకొక ఇయర్ మాత్రం ఓన్లీ ఫర్ ద కాస్ట్, ఆ మిషన్ కి ఒకవేళ అవసరం అయితే దాని వరకు మాత్రమే కాస్ట్ తీసుకొని మనకి ఫ్రీ సర్వీస్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఇంకా మిషన్ వ్యాక్యూమ్ ఐరన్ టేబుల్ అండి, ఇది మేకింగ్ లో ఉంది. మనం శారీ రోలింగ్ ఉంది కదా, శారీ రోలింగ్ ఉంది, ఇదిగో శారీ రోలింగ్ ఇది మేకింగ్ లో ఉంది. శారీ రోలింగ్ మనం తీసుకెళ్లి అక్కడే ఇన్స్టాలేషన్ చేస్తాం అనమాట, ఇక్కడ చేయము. మేకింగ్ లో ఉన్న తర్వాత శారీ రోలింగ్ మీకు ఆల్రెడీ ఆఫీస్ లో చూపిస్తాము. ఇది వచ్చేటప్పటికి బ్లౌజులు, షర్టు, ప్యాంట్స్ అన్ని కూడా స్టీమ్ ఐరన్ చేసుకోవచ్చు అనమాట. వ్యాక్యూమ్ ఐరన్ టేబుల్ ఇది కూడా ఇప్పుడు మీరే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈ మిషనరీ అన్ని మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, అబీ లాండ్రీ ఎక్విప్మెంట్స్ అన్ని మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ ఇది కొత్తగా వస్తుందా ఇప్పుడు? ఇది కొత్తదండి, కొత్తగా వస్తుంది. మన బ్లౌజులు గానీ ప్యాంట్ షర్ట్లు గానీ ఐరన్ స్టీమ్ ఐరన్ చేసుకోవచ్చు అనమాట. స్టీమ్ ఐరన్ కోసం కొత్తగా వ్యాక్యూమ్ ఐరన్ టేబుల్ అంటాం దీన్ని. బాగుంది. అలాగే బెడ్షీట్, క్యాలెండర్స్, స్టీమ్ బాయిలర్స్ అన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో ఇప్పుడు వీటి కాస్ట్ ఎలా ఉంటది స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ వచ్చేటప్పటికి మీకు 20 kg కెపాసిటీ మిషన్ మనం తీసుకున్నాం అనుకోండి, 20 kg వాషింగ్ మిషన్, 15 kg హైడ్రో, 15 kg డ్రైవర్. అంటే ఈ డ్రైవర్ ప్లేస్ లో 15 kg 15. ఈ సెటప్ తీసుకోవాలంటే మనకి 6 lakhs పెట్టుకోవాలండి మినిమం. 6 lakhs 3 వస్తాయి. ఇది 20 kg కెపాసిటీ. అదే 30 kg కెపాసిటీకి వెళ్ళాలంటే రేట్ పెరుగుతుందండి, 60 kg వెళ్ళాలంటే రేట్ పెరుగుతుంది. కేజెస్ ని బట్టి అమౌంట్ పెరుగుతుంది. కస్టమర్ మా దగ్గరికి వచ్చినప్పుడు తర్వాత మేము వాళ్ళకి సజెషన్ ఇస్తాము. వాళ్ళు ఫిజికల్ గా మా క్వాలిటీ చూసుకున్న తర్వాత కొటేషన్ ఇస్తాం. కొటేషన్ ఇచ్చిన తర్వాత ఓకే క్వాలిటీ బాగుందన్న తర్వాత మాకు ఆర్డర్ ఇవ్వండి మేము అడుగుతామండి వాళ్ళు. డైరెక్ట్ గా కస్టమర్స్ ఇక్కడికి వచ్చి విజిట్ చేసి చూసుకొని ఏం కావాలి ఏంటో తెలుసుకొని అలాగే కొటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని తీసుకోవచ్చు. సో కస్టమర్స్ కి అయితే ఇన్ని ఫెసిలిటీస్ అయితే చాలా ఉన్నాయి. సో మరి ఇంకా మన దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే వర్కింగ్స్ ఒకసారి క్లియర్ గా చూపిస్తారా? వర్కింగ్ శారీ రోలింగ్ కూడా మీకు చూపిస్తామండి. ఈ మిషనరీ మనకి లాండ్రీకి సంబంధించిన ప్రతి మిషనరీ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందండి. ఆర్డర్ బట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మనది ఎక్కడెక్కడికి సర్వీస్ అంటే అవైలబుల్? మన సర్వీస్ అంటే హోటల్స్ ఉన్నాయండి, హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే కమర్షియల్ లాండ్రీస్ ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, ఇటు వచ్చి కరీంనగర్, రీసెంట్ గా మనం భద్రాచలం ఇచ్చాము, బెంగళూరు, తెలంగాణ, ఆంధ్ర అంతా ఓవరాల్ ఇండియా, అస్సాం ఇచ్చాము, ఓవరాల్ ఇండియా చేస్తాము. ఒకసారి మనం మేకింగ్ కూడా చూపిస్తాం చూడండి, మిషన్ ఎలా రన్ అవుతుంది ఏంటనేది. ఇదిగోండి మనం మిషన్ ఆన్ చేసుకున్న తర్వాత ఓన్లీ స్టార్ట్ బటన్ నొక్కితే మనకు మిషన్ ఆన్ అయిపోతుంది అనమాట. టూ సెకండ్స్ లో మనకు మిషన్ ఆన్ అయిపోతుంది. 2 seconds టైం తీసుకున్నది.
మీకు ఇందాక చెప్పాను కదా సేఫ్టీ పర్పస్ పెడతామని, అలా మిషన్ డోర్ ఓపెన్ అయిపోతే ఆగిపోతుంది. మళ్ళీ మన డోరు అంటే ఈ డోరు చేతులు ఏం పడకుండా సేఫ్టీ పర్పస్ అండి. ఆఫ్ చేస్తే మళ్ళీ మిషన్ ఆన్ అయిపోతుంది. డోర్ క్లోజ్ చేస్తే 2 seconds మళ్ళీ 2 seconds లో మళ్ళీ మిషన్ స్టార్ట్ అయిపోతుందండి. మరి ఇది ఆటో రివైజ్ తిరిగిద్దండి. ఒకసారి ఇటు తిరిగిద్ది, ఒకసారి ఇటు తిరిగిద్ది. ఆటో రివైజ్ తిరిగిద్ది. అయిపోయింది. ఒకసారి మనకి డోరు వాటర్ బట్టలు బయటికి తీసుకోవాలంటే కూడా మనకి ఇక్కడ ఇంచ్ ఇస్తాం అనమాట. ఇదిగోండి మీకు ఇంచు, పైకి కావాలంటే పైకి, కింద కావాలంటే కిందకి, అప్ అండ్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇలా మనం క్లాత్ దీనిలో వేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇందులో 60 kgs వరకు మనకి మిషన్ లో కెపాసిటీ ఉంది. ఇది 60 kg కెపాసిటీ అండి. 60 పేర్స్ మనం దీనిలో వాష్ చేసుకోవచ్చు. 60 బెడ్ షీట్ కానీ, 60 పేరు ప్యాంట్ షర్ట్లు కానీ, అలా మనం 60 పేర్ క్లాత్ దీనిలో వాష్ చేసుకోవచ్చు. అలాగే మనకి పుల్లీలు, బేరింగ్లు, మోటార్లు కూడా మనం బ్రాండెడ్ వాడతామండి. క్రాంప్టన్ మోటార్స్, హెవీ లోడెడ్ బేరింగ్స్, పుల్లీస్ కూడా హెవీ మౌంటెడ్ పుల్లీలు వాడతాము. ది బెస్ట్ క్వాలిటీ ఇస్తామండి. సో క్వాలిటీలో కూడా ఎక్కడ ఇది తగ్గకుండా బ్రాండెడ్ క్వాలిటీ తీసుకొని మనం మిషన్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో అలాగే హైడ్రో కూడా మనం ఒకసారి టైం సెట్ చేసుకుని బట్టలు వేసుకున్న తర్వాత దీనికి వాటర్ బ్యాక్ సైడ్ వాటర్ అంతా రిమూవ్ అవుతుంది. స్పిన్ లో మన డోర్ ఓపెన్ చేయగానే ఆగిపోతుంది విత్ బ్రేక్ తో. 1 minute లో మీకు డ్రమ్ ఆగిపోతుంది. ఓకే, దీనికి కరెంట్ ఎంత? ఇప్పుడు మనకి వాషింగ్ మిషన్ కి వచ్చేటప్పటికి ఒక 8 hours మనం వాడుకుంటే 4-5 యూనిట్లు కాలుతుందండి. 8 hours యూజ్ చేసుకుంటే. అలాగే హైడ్రో కూడా అంతేను. ఈ రెండింటికి కరెంట్ చాలా మనకి నామినల్ గా కరెంట్ బిల్ వస్తుంది ఈ రెండింటికి. కానీ మనకు వచ్చేటప్పటికి డ్రైవర్ ఉంది కదా, డ్రైవర్ కి వచ్చేటప్పటికి పైన మనం 30 to 20 kilowatt హీటర్స్ పెడతాం. దానివల్ల కొంచెం కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. ఈ ఒక్కదానికి మాత్రమే కరెంట్ బిల్ ఎక్కువ. దీనికైనా అంతే, మనం ఆన్ చేసుకున్న తర్వాత స్టార్ట్ బటన్ నొక్కితే మిషన్ స్టార్ట్ అయిపోయిందండి. సో ఇవి కంటిన్యూస్ గా మనం ఎన్ని అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు? 24 hours మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర పవర్ సప్లై ఎక్కువ ఉంటే 24 hours వరకు యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇదిగోండి, దీనికి కూడా వెల్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది, వెల్ మౌంటెడ్ బేరింగ్స్ ఉంటాయి, బ్లోయర్ ఉంటుంది, పైన హీటర్స్ ఉంటాయి. దాని ద్వారా మనకి హీట్ వచ్చింది అనమాట. ఓకే, ఇది మనకి ఇక్కడ టెంపరేచర్ ఉంది చూడండి. టెంపరేచర్ కంట్రోల్ ఉంది కదా, టెంపరేచర్. ఇది 70 టెంపరేచర్ రాగానే కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్ మనం ఏం చేయక్కర్లేదు. అంటే టెంపరేచర్ రేజ్ అయినప్పుడు కట్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ స్లో అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆన్ అయింది టెంపరేచర్. మనం ఆన్ చేయకపోయినా అది ఆటోమేటిక్. ఇప్పుడు మనకి ఇంట్లో ఏసీలో కానీ ఎలా అయితే థర్మోస్టాట్ కట్ ఆఫ్ అవుతుందో అలాగే ఆ కట్ ఆఫ్ పెడతాం. దీనికి కూడా మనం డోర్ ఓపెన్ చేసామంటే మిషన్ ఆగిపోయింది. మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తేనే మిషన్ ఆన్ అయింది. లోపల తీసుకోండి. దీనిలో కూడా 304 వాడతాం. ఇన్నర్ బాస్కెట్ ఎక్కడ రస్ట్ రాకుండా 304 వాడతామండి. డోర్ ఓపెన్ చేస్తే మాత్రం మిషన్ రన్ అవ్వదు, సేఫ్టీ పర్పస్. డోర్ క్లోజ్ చేస్తేనే మిషన్ రన్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా మిషన్స్ అవే ఆన్ ఆఫ్ కూడా అవుతాయి. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సేఫ్టీ చాలా పర్పస్ సెక్యూర్ కాబట్టి ఇంత సేఫ్టీగా అయితే చాలా తక్కువ చూస్తుంటాం. సో అంటే 24 hours వర్క్ చేసినా కూడా ఏం ప్రాబ్లం రాదండి. మనకు 24 hours వర్క్ చేస్తే ఏమవుతుందంటే, ఇది చూడండి బెల్ట్లు ఉన్నాయి కదా, బెల్ట్లు అరుగుతాయి, బేరింగ్లు అరుగుతాయి, అంతే తప్పితే మీకు ప్రాబ్లమే ఉండదు.
సో మిషన్ మీరు 8 hours రన్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మోటార్ హీట్ ఎక్కువకుండా రన్నింగ్ చేసుకోవచ్చు. 8 hours కంటిన్యూ హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ మిషన్స్ అయితే చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీతో మిషన్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి సప్లై అనేది ఉంది. అబి లాండ్రీస్ అండ్ ఎక్విప్మెంట్స్ నుంచి మనకి మంచి క్వాలిటీతో అండ్ చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా మనకి ఒక బిజినెస్ పర్పస్ లాండ్రీ ఎక్విప్మెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఇంకో మిషన్ దగ్గరికి వెళ్తాం. అబి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ లో ఇప్పుడు మనం శారీ రోలింగ్ మిషన్ చూస్తున్నాం. సో ఫస్ట్ శారీ రోలింగ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో చూసి దాని గురించి డీటెయిల్స్ గా మాట్లాడుకుందాం. ఓకే మేడం, దీని డెమో చూపిస్తాము. చీర పెట్టండి. ఇప్పుడు మనం శారీ రోలింగ్ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో చూసాం కదా. సో ఇప్పుడు ఈ మిషన్ గురించి తెలుసుకుందాం. సో ఇది యూజ్ చేయడం చాలా ఈజీ అంటారా? ఇది యూజ్ చేయడం చాలా ఈజీ మేడం. ఎవరైనా సరే దీన్ని ఆపరేటింగ్ చేయొచ్చు. మనం ఏంటంటే చీర దీన్ని ఇన్పుట్ చేసి కొంచెం టైట్ గా లాగి పెట్టాలన్నమాట. అది మెయిన్, పట్టుకోవడం మెయిన్. మనం ఆన్ ఆఫ్ బటన్ ఎవరైనా సరే దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇది సింగిల్ ఫేజ్ కరెంట్ మీద నడుస్తుందండి. సింగిల్ ఫేజ్ కరెంట్, గ్యాస్ కంపల్సరీగా ఉండాలి. గ్యాస్ తో ఫైర్ అవుతుంది అనమాట లోపల హీటర్. అలా మీరు ఏంటంటే ఈజీగా మనం చిన్న ఇంట్లో కూడా లేకపోతే చిన్న షట్టర్ లో 10x10 ఉన్న షట్టర్ లో దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. బిజినెస్ చేసుకోవచ్చు. సో ఈ మిషన్ కోసం ఏమైనా మనం స్పెసిఫిక్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? జాగ్రత్తలు అంటే ఏం లేదు మేడం. దీన్ని మనం ఈ నాజిల్ ఉంది కదా, ఈ నాజిల్ స్ప్రే చేస్తా ఉంది మన స్టార్చ్. మనం వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ పోసుకుని ఫ్రీగా దీన్ని స్ప్రే చేసుకోవాలన్నమాట. అంటే స్టార్చ్ దీనిలో గడ్డగట్టకుండా మళ్ళీ మనం ఒకసారి ఫ్రీగా స్ప్రే చేసుకుంటే మళ్ళీ రేపు నెక్స్ట్ డే వర్క్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఒకటి దీనిలో కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఓకే, క్లీన్ చేసుకోవాలి. దీనికి అంటే ఎలాంటి శారీస్, అన్ని రకాల శారీస్ యూజ్ చేయొచ్చు. ఆల్ టైప్ శారీస్ దీన్ని మనం ఐరనింగ్, రోలింగ్, పాలిషింగ్ చేసుకోవచ్చు అండి. పాలిషింగ్ కూడా అవుతుంది. సిల్క్, పట్టు, జెరీ, వర్క్ శారీస్, ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ మనం ఐరనింగ్, రోలింగ్, పాలిషింగ్ చేసుకోవచ్చు. సో ఐరనింగ్, రోలింగ్, పాలిషింగ్ ఒక మిషన్ లో త్రీ పనులు చేసుకోవచ్చు, 3 పనులు చేసుకోవచ్చు. ఓకే. సో దీని కాస్ట్ ఎలా ఉంటుంది? దీని కాస్ట్ వచ్చి ఫుల్లీ ఆటోమేటిక్ అండి. 3,20,000 మనం ఇస్తున్నాము. అది 3,20,000. జస్ట్ 3,20,000 తో ఇంట్లో ఉండి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దీనికి మీరు అంటే ఇన్స్టాలేషన్, డెమో అన్ని ఫ్రీ అయినా? సేమ్ యాజ్ ఇన్స్టాలేషన్ మేము ఫ్రీగా ఇస్తామండి. దీనికి డెమో కూడా మేము ఫ్రీగా ఇస్తాము. మీకు అంతా వర్క్ అంతా మీకు మా టెక్నీషియన్ వచ్చి 1 day మీ దగ్గర ఉండి మీకు డెమో ఇచ్చి మీరు సాటిస్ఫై అయిన తర్వాత మీరు ఆల్ టైప్స్ ఆఫ్ చీరలు మీకు చేపించి మా టెక్నీషియన్ వస్తారండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. దీనికి వారంటీ ఏమైనా? 1 year వారంటీ అండి. 1 year వారంటీ, తర్వాత 1 year సర్వీస్ ఫ్రీగా ఇస్తాం. ఓకే, 1 year వారంటీ ఉంది, 1 year సర్వీస్ ఫ్రీ ఇస్తాము. సో చూస్తున్నారు కదా, మనకి మిషన్ ద్వారా అయితే చాలా ఈజీ. అంటే ఇదంతా కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అబి లాండ్రీ ఎక్విప్మెంట్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అందుకే మనకి బడ్జెట్ కూడా ఫ్రెండ్లీగా ఉంది. సో చూస్తున్నారు కదా, అబి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ లో మనకి లాండ్రీకి సంబంధించిన ఐటమ్స్ ని మనం ఆల్రెడీ చూసాము. డీటెయిల్డ్ గా ప్రతి దాని గురించి కూడా తెలుసుకున్నాము. సో చాలా బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి మన బడ్జెట్ అనేది ఉంటుంది. సో మీరు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే స్వయంగా చూసుకొని మీకు ఏం కావాలో డిసైడ్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ మనకి 1 year సర్వీస్, అలాగే సెకండ్ ఇయర్ సర్వీస్ ఫ్రీగా ఇస్తున్నారు. 1 year వరకు గ్యారంటీ ఉంది. అలాగే మనకి ఏ చిన్న అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకి ఈజీగా డెమో చెప్పి అలాగే చూపించి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రెస్పాన్స్ అనేది కూడా చాలా మంచిగా ఇచ్చి, సో ఇంట్లో ఉండి ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఇదైతే 3,20,000. సో ఇంట్లో ఉండి కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. దీనికైతే పవర్ కూడా ఎక్కువ అవసరం ఏం లేదు. సో వాటికి కూడా మనకి
నార్మల్ కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి, సో నామినల్ ఉంది కాబట్టి, సో చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఒక మంచి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మాత్రం అబి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్ ని విజిట్ చేయండి.